ఏషాం సాక్షిణం ఆత్మానం చిద్రూపం విద్ధి ముక్తయే. ముక్తి కొరకు ఆత్మను తెలుసుకొనుము. పాంచభౌతికమైనటువంటి శరీరము మనస్సు నీవు కావు. చిద్రూపమైన ఆత్మను తెలుసుకొనుము. ఇది సిద్ధాంతం అండి. సిద్ధాంతం అంటే విషయం మనకు అర్థమయ్యేటట్టుగా యుక్తి, తర్కము, శాస్త్ర ప్రమాణము ఇవన్నీ కలుపుకొని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అంతా సిద్ధాంతం. ఇక తెలుసుకొనుము అన్న మాటని మనం మళ్ళీ ప్రశ్న వేసే అవకాశం ఉంది. ఎట్లాగండి తెలుసుకోవడము అని. ఏముంది, నేను చెప్పాను తెలుసుకో చాలు. అసలు నిజంగా ఉత్తమోత్తమ అధికారి అంటే కోట్లలో ఏదైనా ఒకడు ఉండొచ్చు. అట్లా తెలుసుకోగానే వినంగానే ఆహా ఇట్లాగా ఇట్లాగా అని ఆలోచించడం అంటే శ్రవణం తర్వాత మననం. ఆ స్థితిలో మనస్సు ఆగిపోవటం అంటే నిధిధ్యాసన ధ్యానం, ఆత్మస్వరూపం యొక్క అనుభవం కావటం, సమాధి స్థితి, ఇవన్నీ అప్పటికప్పుడు జరిగిపోతాయి అన్నాడు. జనక మహారాజుకి జ్ఞాన వాసిష్టం, త్రిపుర రహస్యంలో కూడా జనక మహారాజు కథలు వస్తాయి. అక్కడ కొద్ది క్షణాల్లోనే ఆయనకు తెలిసిపోయినట్టు. అట్లా తెలుసుకుంటే చాలు. కానీ సాధారణమైనటువంటి జిజ్ఞాసులు, ముముక్షులకి చాలదు. తెలుసుకుని ఎట్లాగండి, ఒక పద్ధతి కావాలి. ఎట్లా అంటే మీకేదో ఒక గ్రంథం ఇచ్చాను, ఇది చెప్పాను, ఇది భాగవతం అండి అన్నాం. పోతన్న గారు రాసిన భాగవతం చదవండి అన్నాం. చదవండి అంటే మీకు బాగా చదువుకున్నవారు అనుకోండి, మీరు గబగబా ఆ పద్యాలు చదివేసి పద్యానికి అర్థం ఏంటి అంటే గబగబా చెప్పేస్తారు. అంతా ఓ నిమిషంలో అయిపోతుంది. అంతా ఓ పద్యం చదవటం, దానికి అర్థం ఇతరులకు చెప్పడం ఓ నిమిషంలో అయిపోతుంది. మీరు అర్థం చేసుకుని ఇతరులకు చెప్పడం. అట్లా కాకుండా మీరు బాగా తక్కువ చదువుకున్నారనుకోండి, ఏ చదువు రాదు, లేదా ఒకటో తరగతి రెండో తరగతి చదువుకుని ఆపేశారు. ఈ పద్యం చదవడం అంటే మొదలుపెట్టి గొట్టుగా ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ వస్తున్నారు. ఏమిటి అర్థం అంటే నాకు తెలియదండి, ఇన్ని మాటలకు నాకు అర్థాలు ఏం తెలుస్తాయి అన్నారు. మరి ఇటువంటి వాళ్ళకి ఆ గ్రంథం అర్థమయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలి? రోజు చదివించాలి. ఒక గురువు గారు కూర్చొని చదువు, రోజు కాస్త చదివించి ఒక్కొక్క అక్షరం కలుపుకొని చదివించి అర్థాలన్నీ చెబుతూ ఇట్లా ఏడాదో 2 సంవత్సరాలు వాళ్ళకి ఆసక్తి ఉంటే, చెప్పే వాళ్ళకి ఆసక్తి ఉండి నేర్చుకునే వాళ్ళకి ఆసక్తి ఉంటే వాళ్ళని మనం అంతకుముందు చదువురాని వాళ్ళే అయినప్పటికీ ఈ పద్యాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి శక్తి రావడానికి అంత సమయం పడుతుంది. చేయించవచ్చు. అట్లా ఇప్పుడు చిద్రూపమైన ఆత్మను తెలుసుకొనుము అన్నాడు అనుకోండి, అర్థమైపోయింది. ఉత్తమోత్తమైనటువంటి అధికారికి ప్రశ్న లేదు, ఆ సమస్య లేదు. ఇంకా మనలాంటి వాళ్ళందరికీ సమస్య వస్తుంది. ఎట్లా తెలుసుకోవటం? తెలుసుకోమంటున్నాడు. ఎట్లాగైనా తెలుసుకోవటం? ఇది ఆచరణ, అభ్యాసం. ఇటువంటి ప్రశ్నలు రావాలి మనకి. బాగా చెప్పారండి, వాళ్ళు బాగా చెప్పారండి, పురాణం బాగా చెప్పారండి, ఆత్మల గురించి బాగా చెప్పారండి అని వెళ్ళిపోతే అది ప్రయోజనం ఎక్కువ ఉండదు. ప్రయోజనం ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు బాగా చెప్పారు, చెప్పిన దాంట్లో ఏం పాయింట్ వచ్చింది? ఆత్మను తెలుసుకో అన్నారు. దేనికోసం? ముక్తి కోసం ఆత్మను తెలుసుకో అన్న పాయింట్ వచ్చింది. మరి ఎట్లా తెలుసుకోవడం అని ఒక తపన పుట్టాలి. నిజమైన ముముక్షుకి అటువంటి తపన వస్తుందండి. ఏదో ఇక్కడ 4 మంచి మాటలు చెప్తున్నారు, వెళ్ళి విందాం అనుకునేవాళ్ళు ఆ మంచి మాటలు వింటారు, సంతోషపడతారు. సరే, క్రమక్రమంగా అది కూడా ఉపయోగిస్తుంది, తప్పేం లేదు, అందులో మంచిదే. నిజమైన ముముక్షు ఎట్లా ఉంటాడు అంటే బాగా ఆకలిస్తున్నవాడు అనుకోండి. బాగా ఆకలిస్తున్నవాడికి మనం చెప్పామనుకోండి, ఇక్కడే దగ్గరలోనే హోటల్ ఉందండి, ఆ హోటల్లో మంచి భోజనం దొరుకుతూ ఉంటుంది, చాలా మంది వచ్చి తింటూ ఉంటారు, బాగా రుచిగా ఇవిగా ఉంటాయన్నాం. కడుపు నిండిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ అట్లాగా బాగుందండి, మీ ఊళ్ళో హోటల్ కూడా ఉన్నాయన్నమాట
అని ఊరుకుంటాడు. బాగా ఆకలిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎక్కడండి హోటల్? అక్కడ. ఎట్లా వెళ్ళాలండి? ఈ బజారా ఆ బజారా? అట్లాగండి. ఏ టైంలో ఉంటుంది? ఈ టైంలో ఉంటుందండి అంటాడు. గవ్వగా చొక్కా వేసుకుంటే పరిగెత్తాడు. అంటే ఏంటి? ఈ ఊళ్ళో హోటల్ ఉంది, అందులో భోజనం దొరుకుతుంది, భోజన హోటల్ అని తెలుసుకోవడం, కడుపు నిండిన వాడు తెలుసుకోవడం ఒక రకంగా ఉంటుంది. అసలు ఆకలి లేదు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, కడుపులో ఆకలి లేదు, వాడు తెలుసుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఆకలిగా ఉంది, ఏదో ఒకటి తినాలి ఇప్పుడు అన్నవాడికి ఆ మాట తెలుసుకుంటే పూర్తి ప్రయోజనం, ఆ విన్నది విన్నట్టు ఉపయోగించుకున్నాడు అన్నమాట వాడు. అట్లా ఇక్కడ చిద్రూపమైన ఆత్మను తెలుసుకునము అన్నాం. ముముక్షువైనటువంటి వాడు ఏమన్నా నాకు మోక్షం కావాలి, తెలుసుకుంటే మోక్షం వస్తుందా? మోక్షం అంటే ఏంటో అనుకోమాకండి. మళ్ళీ మోక్షం అంటుంటే, మోక్షం అంటే హాయిగా ఉండటం, ఎప్పుడూ హాయిగా ఉండటం, స్వేచ్ఛగా ఉండటం, మీ స్వేచ్ఛకి హాయికి లోపం లేకుండా, ఒక దాని మీద ఆధారపడకుండా తనలో తాను హాయిగా ఉండటం. దీన్ని మనం ముక్తి అన్నాం అనుకోండి. అటువంటి ముక్తి కావాలి అనేటువంటి తపన ఉన్నవాడు ఏం చేస్తాడంటే, చిద్రూపమైన ఆత్మను ముక్తి కొరకు తెలుసుకొనుము అనగానే, ఎట్లాగని తెలుసుకోవడం? చిద్రూపం అంటున్నాం. చిద్రూపం అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్థమైనట్టుగానే ఉంటుంది, ఎట్లా కనపట్టలేదు, వినపట్టలేదు, ఎట్లా తెలుసుకోవడం? తెలుసుకోమని ఇంకేం చేయాలి దీన్ని నేను అని ఇటువంటి తపన ఒకటి బయలుదేరుతుందండి. బాగా ఆకలిగా ఉన్నవాడికి భోజన హోటల్ ఈ ఊళ్ళో ఉంది అని తెలియంగానే మళ్ళీ ప్రశ్నలు వేస్తాడు. ఎటువంటి ప్రశ్నలు? అక్కడికి వెళ్ళి తినడానికి ఎటువంటి ప్రశ్నలు అవసరమో అటువంటివి. ఎక్కడుందండి? ఎంత దూరం ఉంటుందండి? ఎటువైపు వెళ్ళాలండి? ఎన్ని గంటల దాకా తీసి ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలు వేస్తాడు. అంత ఆకలి లేనివాడు ఎట్లా వేస్తాడు? బాగా దొరుకుతుందండి ఊళ్ళో కూడా. అంత జనం ఉంటారా ఈ ఊళ్ళో తినడానికి అసలు? అట్లాగా ఇటువంటి ప్రశ్నలు వేస్తాడు. అది కాలక్షేపం కోసం వేసే ప్రశ్నలు. అట్లాగా ఆత్మను గురించి కూడా అట్లాగా ఏ గ్రంథంలో రాసి ఉంటుంది ఆత్మ గురించి? బాగుందండి, మీరు శంకరాచార్యులు చెప్పిన పద్ధతిని ఆచరిస్తున్నారా, లేక రామానుజాచార్యులు చెప్పిన దాన్ని అనుసరిస్తున్నారా, జీఆర్ స్వామి గారా, లేక సుందర చైతన్య స్వామి గారా? ఇటువంటి మాటలు అడుగుతారు. ఇది కాలక్షేపం ప్రశ్నలు ఇవన్నీ. నిజంగా మోక్షం కావాలి, తెలుసుకోవాలి అనుకున్నవాడు ఎట్లాంటి ప్రశ్నలు వేస్తాడు? తెలుసుకునే పద్ధతి ఏంటండి, నాకు తెలుసుకోవాలని ఉంది, ఎట్లా అసలు ముందు సాగడం ఎట్లా? ఊరికే కూర్చోవాలా? రోజు పుస్తకాలు చదవాలా? రోజు వింటూ ఉండాలా? ఏం చేయమంటారు నన్ను అని అడిగితే అది అభ్యాసం, ఆచరణకి అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. చాలా మంచి ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు అడగాలి సాధకుడు. అట్లా అడిగిన వాడికి సమాధానం వారికి తగినట్లుగా చెప్తారు. ఏదో కుతూహలం కోసం, కాలక్షేపం కోసం అడిగే వాళ్ళకి అటువంటి సమాధానాలు వస్తాయి. జిజ్ఞాసతో ఆచరణ ఎట్లా చేయాలి అని అడిగే వారికి తగినటువంటి సమాధానం వస్తుంది. ఇప్పుడు ఆచరణ చేయడానికి తగినటువంటి ప్రశ్న సమాధానం కూడా ఈ శ్లోకంలో వస్తుంది. చిద్రూపమును తెలుసుకునము, అక్కడి వరకు సిద్ధాంతం. ఆత్మను చిద్రూపమును ముక్తి కొరకు తెలుసుకునము సిద్ధాంతం. ఎట్లా తెలుసుకోవటం అనేటువంటి దానికి కూడా ఒక సూచనగా ఇందులో ఒక మాట వాడారు. ఏషాం, దీనిని సాక్షిణం, సాక్షి అయిన దానిని తెలుసుకునము. సాక్షి అన్న మాట వాడారండి. ఇది మనకి అభ్యాసానికి, అనుభవానికి రెండింటికి సరిపోయినటువంటి మాట. ఎట్లా తెలుసుకోవాలంటే ఇది ఇందులో గుర్తుంది. గుర్త చిద్రూపం అంటే అర్థం కావడం కష్టం, ఆచరణకు కష్టం. సాక్షి అన్న మాటలో ఏమర్థం ఉంది? ఊరక చూడటం, లేకపోతే ఊరక తెలుసుకోవడం. మన కళ్ళు ఎదుర్కొన్న ఒక సంఘటన జరిగితే ఊరికి చూసాం మనం. ఇద్దరు కొట్టుకున్నారు, వాడితోటి మనకు సంబంధం లేదు, వీడితోటి మనకు సంబంధం లేదు, ఊరికి కొట్టుకున్నది వీడు ముందు కొట్టాడు, వాడి తర్వాత కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు, వీడు వాడిని కొట్టాడు, ఈ ఊరికి చూసామనుకోండి, అటువంటి వాడిని సాక్ష్యం చెప్పడానికి పిలుస్తారు కోర్టులో.
అటువంటి వాళ్ళని సాక్షి అంటారు. అట్లా ఇక్కడ సాక్షి అయినటువంటి స్వరూపం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకో అంటున్నాడు. చిద్రూపం అన్నదానికి ఇంకొక లక్షణం పెట్టేటప్పటికీ మనకి సాధనకు అనుకూలమైన లక్షణం చెప్పారు. సాక్షి అయిన చిద్రూపము, ఆత్మ అంటే నేను, చిద్రూపము అంటే తెలుసుకునే స్వరూపం. ఎటువంటి సాక్షిగా తెలుసుకునే స్వరూపము. ఈ మాటలో మనకు అభ్యాసానికి కావాల్సిన మాట ఒకటి ఉందండి. ఏమిటి అభ్యాసం? సాక్షి అంటే ఊరికే తెలుసుకోవడం అన్న మాటలో రెండు రకాలుగా ఉంటాయి. బాధపడుతూ తెలుసుకోవడం ఒకటి, నాకేదో అయిపోయింది అనుకుంటూ తెలుసుకోవడం ఒకటి. అట్లా కాకుండా ఏ ప్రతిక్రియ లేకుండా ఎవడో ఇద్దరు కొట్టుకుంటున్నారు, నాకేం సంబంధం లేదు. అమెరికాలో ఎవడో చచ్చిపోయినాడు, భూకంపం వచ్చింది, 20 మంది చచ్చిపోయినారు. ఎక్కడ? ఆఫ్రికాలోనో అమెరికాలోనో. ఆహా అన్నాం అంతే. ప్రతిక్రియ ఎక్కువ లేదు మనకి, ఆహా అన్నాం అంతే. అట్లా కాకుండా మన ఊర్లోనే ఎవరు పోయిపోయినారు, మన ఇంటి ఎదురుకుండా ఎవరు చనిపోయినారు, అయ్యో పాపం, కొంచెం ప్రతిక్రియ ఉంటుంది. ఇట్లా సాక్షి అంటే ఏ ప్రతిక్రియ లేకుండా, అంటే మనలో మార్పు రాకుండా బయట దాన్ని ఊరిక చూడటం, అటువంటి లక్షణం ఉంటే సాక్షి అన్నారండి. మనం కూడా అంటూ ఉంటారు, ఎందుకురా అవి అన్నీ పూసుకుంటాం, ఊరిక సాక్షిగా చూస్తూ ఉండు నువ్వు అంటూ ఉంటాం. ఇక్కడ సాక్షిగా చూస్తూ ఉండు అని చెప్పడితే అదొక పని అవుతుంది. ఆ పని కూడా చెప్పట్లా. ఏం చెప్తున్నారు? సాక్షిని తెలుసుకో, సాక్షి అయిన చిద్రూపమైన ఆత్మను తెలుసుకో. ఆహా, ఇక్కడ మనకు కొంచెం ఆధారం దొరికింది ఎట్లా ముందుకు సాగడం అనేది. ఎట్లా? శరీరం ఉంది, దీనిని సాక్షిగా చూడు. ఇంతకుముందు శరీరం చుట్టలా చూస్తూనే ఉన్నా, శరీరాన్ని చూస్తున్నాను, స్పర్శతో తెలుసుకుంటున్నాను, ఆ బరువు అది లోపల నుంచి అనుభవానికి వస్తోంది, దాని ఆరోగ్యం అనారోగ్యం అన్నీ తెలుస్తున్నాయి, లోపలే అనుభవాలు, భావన, ఒక ఫీలింగ్ అంటారు, అనిపిస్తూ ఉండటం, ఒక స్ఫురణ, ఇవన్నీ అనిపిస్తున్నాయి శరీరానికి సంబంధించి. కానీ ఇప్పటిదాకా ఎట్లా చూస్తున్నామంటే శరీరాన్ని, ఇది నేనైపోయినట్టు, శరీరమే నేనైనట్టు. దెబ్బ తగలంగా అమ్మో నాకు దెబ్బ తగిలింది, నొప్పి రవ్వటంగా నా అమ్మో నాకు నొప్పి పుట్టింది, అట్లా అదే నేనైనట్టు. లేదా అది నేను కలిసి ఏదో నాకు చాలా స్నేహితుడిలాగా, దగ్గర స్నేహితుడిలాగా, బాగా అనుబంధం ఉన్నట్టుగా, సంఘం ఉన్నట్టుగా, అమ్మో ఈ శరీరాన్ని నేను పోషించాలి, శరీరం నాకు స్నేహితుడు లాంటిది, లేదా కనీసం సేవకుడు లాంటిది, దీన్ని చక్కగా పోషించుకోవాలి అని ఒక రకమైన అనుబంధం పెట్టుకోవటం. ఈ రకంగా ఏదో ఒక రకంగా కలిసి, అదే నేను అనుకుని కానీ, అది నాది అనుకుని కానీ, నాకు దీని అవసరం ఉంది అనుకుని కానీ, ఈ రకంగా చూడటం ఏమో అహంకారంతో చూచినట్టు. అహంకారం అంటే నేను ఇది అని, మమకారంతో చూచినట్టు, నాది అనుకోని. అహంకార మమకారములతో శరీరాన్ని చూడటం అదొక పద్ధతి. అది మనకు బాగా అలవాట్లోనే ఉంది. కాస్త ఆకలేయంగానే అమ్మో ఆకలేస్తోంది, నేను చచ్చిపోతా తినకపోతే. కాస్త చెమట పోయంగానే అమ్మో చెమట పోస్తోంది, నేను ఉండలేకపోతున్నా, నేను తట్టుకోలేకపోతున్నా ఈ ఎండలకి. ఇట్లా ఇదంతా ఏంటి? శరీరంతో కలిసిపోయి అహంకారంతో కానీ లేక మమకారంతో కానీ శరీరాన్ని చూడటం, అదొక రకమైన చూడటం. కర్త భోక్త అనుకుంటూ, ఇది నేను అని కానీ నాది అని కానీ అనుకుంటూ చూడటం అందరికీ అలవాట్లో ఉన్న చూపు, బంధాన్ని కలిగించే చూపు. ఇక రెండోది ఇప్పుడు చెప్పిందంటే సాక్షి చూపు. సాక్షి చూపు అంటే ఎట్లా ఉంటుంది? ఊరక చూడటం అన్నాం, పట్టించుకోకుండా చూడటం. ఆకలి వేస్తోంది అన్నప్పుడు శరీరానికి ఆకలి వేస్తోంది, అబ్బో తల్లకిందులు అయిపోతుంది, అయ్యో 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 అనుకుంటుంది శరీరం. అంటే ఎట్లా ఉంటుంది ఇది? ఎవడో ముష్టివాణి గురించి చెప్తున్నాం, వాడు పాపం పొద్దునుంచి తిరుగుతాడు, ఎవడు అయ్యాడు, వాడు కూర్చుంటాడా, ఆకలి ఆకలి అంటుంటాడు, ఎవడన్నా దయదలు చేస్తే తింటాడు, లేకపోతే తిన్నాడు, పాపం వాడి జీవితం అట్లా గడిచిపోతుంది అని చెప్పుకున్నాం అనుకోండి ఎవరి గురించో. అవతల వాడి గురించి చెప్పుకున్నప్పుడు అది మనం సాక్షిగా ఉండి చెప్పుకుంటున్నాం. సరిగ్గా అదే రకంగా ఈ శరీరాన్ని గురించి చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు,
ఇట్లా కూర్చున్నానండి, ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్నానండి, చాలా ఆకలిగా ఉంది, ఏదో కాస్త పండ్లు పాలన తీసుకుందామా ఇట్లా ఆలోచిస్తుంటే అహంకారం మమకారం. అట్లా కాకుండా ఆకలి అంటోంది శరీరం, ఏమైనా తిందామా అంటోంది మనస్సు. వద్దులే, ఎందుకు ఇవాళ ఉపవాసంగా తినొద్దులే అని మళ్ళీ అది కూడా అదే అనుకుంటోంది. కాసేపు తిందామంటోంది, కాసేపు వద్దంటోంది. అమ్మో నీరసం కదా అనిపిస్తోంది, అయితే అయిందిలే నీరసం అయితే ఊరుకో అని కూడా అనిపిస్తోంది. ఇవన్నీ శరీరాన్ని, మనస్సులో వచ్చిన ఆలోచనల్ని, శరీరంలో కలిగే మార్పుల్ని అదేదో కథ రాసినట్టు, ఎవరిని గురించో కథ రాసినట్టు. శరీరం ఇట్టా అంటోంది, మనసు ఇట్టా అంటోంది, ఆకలి అంటోంది, వద్దులే అంటోంది, తిను అంటోంది. ఇట్లా మనం గమనించగలిగితే ప్రతి సంకల్పాన్ని ఎట్లా వేరుగా ఉంది, అప్పుడు అది సాక్షి అవుతుందండి. నాకేం పట్టనట్టు, నాకేం అంటనట్టు, నేను దీంతో కలవనట్టు, ఎవరి శరీరాన్నో ఎవరి మనస్సునో చూస్తున్నట్టు. ఏదో కథలో ఉన్నటువంటి ఒక మనిషి అనుకుంటున్నాను, అమ్మా నాకు ఆకలిస్తోంది, నేను తినలేకపోతున్నాను, అయ్యో ఇవాళ ఉపవాసం ఉందాం అనుకున్నాను కానీ ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఎట్లాగురా బాబు, రాత్రి దాకా భరించాలి, రేపు పొద్దుటి దాకా ఎట్లా ఉండగలుగుతాను. ఇదంతా కూడా మనిషి రాసుకున్నాను కూడా, కథ రాశాడు. ఆ కథలో ఉన్నటువంటి, లేకపోతే సినిమా చూస్తున్నాం, సినిమాలో ఒక మనిషి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఆ మనిషిని మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ శరీరం అదే రకంగా అంటోంది, లోపల మనసు అట్లా మాట్లాడుకుంటోంది, మనం చూస్తున్నాం. ఉండు మళ్ళీ ఆకలి అంటుంది, ఆకలి అనగానే నాకు ఆకలి అయ్యో అనుకోకుండా మళ్ళీ చూసావా మళ్ళీ వస్తుంది ఆకలి అని ఆలోచన వస్తుంది, కడుపులో ఆకలి అనిపిస్తోంది, ఆ శరీరం ఏదో తూలుతున్నట్టు అనిపిస్తోంది. ఇట్లా అని నాకు అనిపిస్తుంది, నేను వేరుగా ఉండి దాన్ని చూస్తున్నాను. శరీరం ఇట్లా ఉంది, నేను దాన్ని చూస్తున్నాను, మనసు ఇట్లా ఉంది, నేను దాన్ని చూస్తున్నాను అన్నట్లుగా కనుక మనం ఉంటే అది సాక్షి స్వరూపం అండి. అట్లా ఉండాలి అంటే, ఉండాలి అని చెప్పటం అది బాగానే ఉంది, అది ఒక రకమైన పద్ధతి. ఇక్కడ ఈ పద్ధతిలో ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ శ్లోకంలో ఉండాలి అని చెప్పడం కాదు, అది సాక్షి ఉన్నది, దానిని తెలుసుకో. అట్లా సాక్షిగా ఉన్నది, సాక్షిగా ఉన్నది, దాన్ని తెలుసుకో. సాక్షిగా ఎట్లా ఉందండి, అదే ముందే ఉందా అంటే చూడు, కొంచెం ప్రయత్నం చేసి చూడు. శరీరం ఉంది, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే నేను కూర్చొని ఉన్నాను అన్నప్పుడు అర్థం ఏంటి? శరీరం కూర్చొని ఉంటే నేను కూర్చొని ఉన్నా అంటే అర్థం ఏంటి? శరీరంతో నేను కలిసిపోయి మమకారము తాదాత్మ్యము చెప్తే అహంకారంతో అనమాట, తాదాత్మ్యం దాంతో కలిసిపోయి నేను కూర్చొని ఉన్నాను అన్నాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఇప్పుడు చూడు, ఈ కూర్చుని ఉన్నదాన్ని చక్కగా చూడు, కళ్ళతో చూడు, ఇట్లా కళ్ళు తెరిచి చూడు ఇట్లా కూర్చొని ఉందో. అదే కళ్ళు మూసుకుంటే కూడా ఆ అనుభవం వస్తుంది, ఆ భావన ఎట్లా ఇక్కడ కూర్చొని ఇట్లా కూర్చుంది, కాళ్ళు ఇట్లా పెట్టుకుంది, చేతులు ఇట్లా పెట్టుకుంది, ఇది ఇట్లా ఉన్న ఈ అనుభవం అంతా మనకు వస్తుంది. ఇది శరీరము, ఇది ఇప్పుడు ఇట్లా కూర్చొని ఉంది, నేను దీన్ని చూస్తున్నాను అని అట్లా కొట్ట ఊరికి చూస్తూ ఉండండి. అట్లా కొంచెం ప్రాక్టీస్, ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమైపోతుంది? కొత్త రకమైన అనుభవం. శరీరము కూర్చొని ఉన్నది, కూర్చొని ఉన్నటువంటి శరీరాన్ని నేను చూస్తూ ఉన్నాను, ఇంతే తేడా. మీరు ప్రశ్న వేసుకొని చూసే దృష్టిలో మార్పు తెచ్చుకున్నాం. దృష్టిలో మార్పు వచ్చేటప్పటికి ఇప్పటిదాకా నేను కూర్చున్నాను అనకుండా ఇగో శరీరం కూర్చొని ఉంది, శరీరం కూర్చొని ఉన్నది అన్న విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. నేను కాదు కూర్చున్నది, శరీరం కూర్చున్నది. నువ్వెవరు? శరీరం కూర్చుంది అని తెలుసుకుంటున్నావాడిని నేను. ఇట్లా చెప్పేటప్పటికీ నువ్వు సాక్షి అయిపోయినావు, అహంకారం కాస్త సాక్షిగా మారింది. నువ్వే ఇంతకుముందు అహంకారంగా మాట్లాడే, ఇప్పుడు సాక్షిగా మాట్లాడుతున్నావు. మాట్లాడటం అంటే లోపల అనుకుంటున్నావు. ఇది మన అభ్యాసానికి తగిన మాటలండి. ప్రతిసారి ఇట్లా అనుకోవచ్చు మనం.
ఏదో కడుపు నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది అని నేను తెలుసుకుంటున్నా, నేను వేరుగా ఉండి తెలుసుకుంటున్నా. ఇది అభ్యాసం చేయొచ్చు. ఈ విధమైన అభ్యాసం చేస్తూ ఉంటే చిద్రూపమైనటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఒక గొప్ప సాధన అవుతుంది. దీన్ని కూడా మళ్ళీ రెండు రకాలుగా చెప్పచ్చు. ఒకటి, ఏ వ్యవహారం చేస్తున్నా సరే నేను వేరుగా ఉన్నాను, నేను వేరుగా ఉన్నాను. కూర్చున్నప్పుడు కూర్చున్నది శరీరం, నేను వేరుగా ఉన్నాను. నడుస్తున్నప్పుడు నడిచేది శరీరం, నేను వేరుగా ఉన్నాను. తింటున్నప్పుడు తినేది శరీరం, నేను వేరుగా ఉన్నాను. ఇట్లా అభ్యాసం చేస్తూ ఊరికి అనుకోవడం, పట్టుకోవాలి దాన్ని. ఏది వేరుగా ఉంది? నడుస్తున్నాం, నడుస్తున్నప్పుడు నడిచేది ఏది, వేరుగా ఉండి చూసేది ఏది అని ప్రశ్న వేసుకొని, అంటే విచారణ. అట్లా ప్రశ్న వేసుకొని చూసేటప్పటికి నడిచేటటువంటి శరీరం కంటే చూసేటటువంటి సాక్షి వేరుగా ఉన్నది అనే అనుభవం మీకు తగలాలి. తగలటానికి సాధన ఏంటి? ప్రశ్నే. ఎవరు నడుస్తున్నారు? నడుస్తున్నప్పుడు ఎవరు నడుస్తున్నారు? ప్రశ్న. కూర్చున్నప్పుడు ఎవరు కూర్చున్నారు? ప్రశ్న. ఎవరైనా ఎవరితో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడే ముందు ఎవరు మాట్లాడుతున్నారు అని ప్రశ్న. ఇప్పుడు మాటలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాయి మాటలు అని ప్రశ్న. తింటున్నప్పుడు ఎవరు తింటున్నారు అని ప్రశ్న వేసుకొని, స్నానం చేస్తుంటే ఎవరు స్నానం చేస్తున్నారు అని ప్రశ్న వేసుకొని, ఇట్లా ఏ పని చేస్తున్నా సరే ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న వేసుకొని చూడటం మొదలు పెడితే అప్పటిదాకా నేను 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 నేనే వచ్చే సమాధానం కాస్త ఇప్పుడు కొంచెం మారి శరీరం లేదా మనస్సు, శరీరము మనస్సు కలిసి నేను అటూరకు చూస్తున్నాను అని ఏ వ్యవహార సమయంలోనైనా సరే మీరు దాన్ని సాక్షిగా చూడొచ్చు కాదు, సాక్షిగానే ఉంటుంది. ఆ విషయాన్ని మీరు కనిపెట్టచ్చు. ఇది గొప్ప సాధన, గొప్ప సాధన. మనం ఆత్మారామం అన్న దాంట్లో రాసాం చూడండి, సాక్షిని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. చాలా గొప్ప సాధన. అట్లా ఒంటరిగా కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి అనుకున్నాం, ఆత్మను చూడాలి, స్పష్టంగా ఆత్మ ఎట్లా ఉంటుందో చూడాలి. దానికి కూడా ఈ సాధన ఉపయోగిస్తుంది. ఎట్లాగూ ఊరికే కూర్చున్నాం, నిశ్చలంగా, వేరే పనేం లేదు, ధ్యానం చేసుకుందాం అని కూర్చున్నాం. ఎట్లా సుఖంగా ఉంటే అట్లా కూర్చోండి. పద్మాసనం వేసుకుంటే మంచిదే, లేదా కింద కానీ కుర్చీలో కానీ విశ్రాంతిగా కూర్చొని మొదలు పెడదాం. అష్టావక్రుల వారు ఏం చెప్పారు? పంచభూతంలో తయారైన శరీరం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, చిద్రూపం నువ్వు అని చెప్పారు. ఎట్లా? శరీరం కూర్చొని ఉంది. ఎవరు చూస్తున్నారు దీన్ని? ఎవరు చూస్తున్నారు? ప్రశ్న. నేను. ఎట్లా చూస్తున్నావు? ఇగో శరీరం ఇక్కడ కూర్చొని ఉంది, మధ్య మధ్యలో కదిలింది, అయినా సరే నేను కదలకుండా చూస్తున్నా. శరీరం కదలకుండా కూర్చొని ఉంది, లేదా కొంచెం కదులుతోంది, దానిని నేను చూస్తున్నాను. ఈ అనుభవం తగలాలి మీకు. అది వేరుగా చూడటం అంటే అది పెద్ద కష్టం కాదండి. కొంచెం సాధన చేస్తే, కొంచెం అభ్యాసం చేస్తే, 4 సార్లు కొంచెం విచారణ, ఏమిటి 4 సార్లు ప్రశ్న వేసుకొని చూస్తూ ఉంటే శరీరాన్ని చూసేది ఎవరు? నేను. ఇట్లా చూడొచ్చు. నేను సాక్షిని. తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది. శరీరాన్ని చూసేది నేను కదా, నేను ఎక్కడున్నాను? ఇక్కడున్నా. నేను శరీరాన్ని చూస్తున్నాను. ఇప్పుడేదో పక్క నుంచి చప్పుడు వచ్చింది, ఆ చప్పుని నేను విన్నాను కాబట్టి నేను తెలుసుకునేవాడిని, శరీరం తెలియబడేది.
ఇట్లా అన్న తర్వాత అంటే ఒక నిమిషంలో కాకపోవచ్చు, ఇది కొన్ని రోజులు మీరు అభ్యాసం చేయిస్తే, కొన్ని గంటలో కొన్ని రోజులు చేయంగా ఇంకా బలపడుతుంది. తర్వాత ఇంకొక ప్రశ్న మీకే వస్తుంది, ఏమిటి? శరీరాన్ని తెలుసుకుంటున్నాను, శరీరం కూర్చొనుంది, శరీరాన్ని నేను తెలుసుకుంటున్నాను అని ఎవరంటున్నారు? ఇది ఒక ఆలోచనేగా. శరీరం కూర్చొనుంది, శరీరాన్ని తెలుసుకుంటున్నాను అంటాం ఒక ఆలోచన కాదు. ఆలోచన అంటే సంకల్పము, అది మనస్సు. నేను తెలుసుకుంటున్నాను అనేది కూడా ఒక సంకల్పమేగా. అది కూడా నేను తెలుసుకుంటున్నాను కదా. శరీరాన్ని తెలుసుకుంటున్నాను, శరీరాన్ని నేను తెలుసుకుంటున్నాను అనేటటువంటి ఆలోచనని కూడా తెలుసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ శరీరాన్ని తెలుసుకుంటున్నాను, శరీరాన్ని తెలుసుకుంటున్నాను అనే ఆలోచనను కూడా నేను తెలుసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏమైపోయినారు మీరు? శరీరానికి మనస్సుకి రెండింటికి సాక్షి అయిపోయినారు. శరీరం ఎట్టా వేరుగా ఎవరినో శరీరం చూసినట్టు మీ శరీరాన్ని చూసుకోవడం అదొక అభ్యాసం అయితే, లోపల నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు నేను తెలుసుకుంటున్నాను అనేది మనస్సు అహంకారం. అదొక అహంకారం. నేను తెలుసుకుంటున్నాను అహంకారం. అహంకారాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను అనేటప్పటికి ఏమైపోయింది? మనస్సు సూక్ష్మమైపోయింది. అంతకుముందు శరీరాన్ని చూస్తూ శరీరాన్ని నేను తెలుసుకుంటున్నాను అన్నప్పుడు కొంచెం లావుగా ఉన్నట్టు అనమాట, స్థూలం. ఇప్పుడు రెండో స్టెప్లో ఏమొచ్చింది? రెండో మెట్లో నేను శరీరాన్ని తెలుసుకుంటున్నాను అనే ఆలోచన వస్తోంది. ఈ ఆలోచనని తెలుసుకునేది ఎవరు అని ప్రశ్నిస్తే ఏదో ఉంది సూక్ష్మంగా, అది నేను. అంటే శరీరం స్థూలంగా ఉంది, శరీరంతో పోలిస్తే నేను తెలుసుకుంటున్నాను అనేటువంటి అహంకారం సూక్ష్మంగా ఉంది. నేను తెలుసుకుంటున్నాను అనే దాన్ని కూడా తెలుసుకునేది ఎవరు అని ప్రశ్నిస్తూ చూసేటప్పటికి ఇంకా సూక్ష్మమైంది. అప్పుడు ఎట్లా ఉంటుంది? అది అట ఏదో తెలుసుకుంటుంది, మాట ఉండదు అక్కడ. మాట భాష అంతా లేకుండా ఇది ఒక స్ఫురణలాగా ఈ ఆలోచనలన్నీ వచ్చే ఆలోచనలు కూడా అదిగో అక్కడ అట్టా ఉన్నట్టు ఎక్కడో ఉండి ఏదో చూస్తున్నట్టుగా ఈ మనస్సును తెలుసుకుంటున్నాను. ఇట్లా తెలుసుకునేదాన్ని తెలుసుకుంటున్నాను అనేటప్పటికీ ఇంకా సూక్ష్మమైపోయింది మనస్సు. అంటే సంకల్పాన్ని కూడా చూడటం మొదలుపెట్టేప్పటికి మనసు ఇంకా బాగా సూక్ష్మమైపోయింది. దాన్ని సాక్షి అనొచ్చు మనం. మరి సంకల్పం అండి, సంకల్పం అన్నాం. సంకల్పం కూడా ఇట్లా వచ్చింది, ఇట్లా పోయింది, ఇట్లా వచ్చి ఇట్లా పోయింది సంకల్పం. ఆ సంకల్పంతో పాటుగా నేను చూచాను అని ఒక అహంకారం కూడా వచ్చింది. నేను అనేది శరీరంతో కలిసి లేదా మనసుతో కలిసినటువంటి అహంకారం. ఇవి కూడా వచ్చినాయి. ఈ అహంకారం వచ్చింది, సంకల్పం వచ్చింది అని చూసేవాడు ఎవడు? వెనకాల ఎక్కడో ఉండి దీన్ని కూడా చూస్తున్నాడు. మన ఇంటి ముందు ఎవరో కాపలాదారిని పెట్టుకున్నాడు. పెద్ద పెద్ద బిల్డింగ్లో, గవర్నమెంట్ ఆఫీసులు అట్లాంటి వాటికి, మిలిటరీ ఆఫీసులు అట్లాంటి వాటికి ముందు కాపలా ఉంటుంది. ఒక కాపలాదారిని పెట్టామనుకోండి, కాపలాదారు ఏం చేస్తుంటాడు? లోపలికి ఎవరు రాకుండా చూస్తుంటాడు. ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు అంటే అంతా చూస్తూ ఉంటాడు. చాలా ముఖ్యమైన చోట్ల, ఇది మిలిటరీ వాళ్ళు యుద్ధం వచ్చిన చోట్ల అట్లాంటి చప్పుడు ఇంకా వీడు సరిగ్గా చూస్తున్నాడా లేదా అని పరిశీలన చేసేవాడు ఇంకోటి ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? వచ్చేపోయే వాళ్ళని, మన కాపలాదారు వచ్చేపోయే వాళ్ళని సరిగ్గా చూస్తున్నాడు అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు అక్కడ. అంటే వాడు ఎట్లా ఉంటాడన్నమాట? సూపర్వైజర్, కాపలాదారు మీద కాపలాదారు.
అట్లా ఇక్కడ శరీరాన్ని నేను చూస్తున్నాను అన్నప్పుడు అహంకారం, అది కాపలాదారు. అది కూడా సాక్షి. శరీరానికి సాక్షి అన్నప్పుడు మొట్టమొదటి సాక్షి ఎట్లా ఉంటుంది? అహంకారమే. నేను శరీరాన్ని చూస్తున్నాను అన్నప్పుడు కొంచెం అహంకారం ఉంది అందులో, నేను చూస్తున్నాను అని. అది కాపలాదారు అనుకోండి. ఆ కాపలాదారిని కూడా చూసే కాపలాదారు అంటే శరీరం నేను చూస్తున్నాను అనేటువంటి అహంకారం వస్తుంది కదా. అహంకారం వచ్చిందని నాకెట్ట తెలిసింది అంటే ఆ సంకల్పాన్ని, ఆ అహంకారాన్ని కూడా నేను చూస్తున్నా అనేటప్పటికీ ఇంకా సూక్ష్మం అయిపోయింది. శరీరంతో పోలిస్తే అహంకారం సూక్ష్మం, అహంకారంతో పోల్చినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి సాక్షి ఇంకా సూక్ష్మం. ఇట్లా కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక ప్రశ్న రావచ్చు. అహంకారాన్ని కూడా చూస్తున్నాను నేను అన్నప్పుడు సన్నబడింది సాక్షిలాగా అనిపిస్తుంది, కానీ ఇది కూడా అహంకారమే కదండి. అహంకారాన్ని చూస్తున్నాను, సంకల్పాన్ని చూస్తున్నాను అనడం కూడా అహంకారమేగా. నేను చూస్తున్నాను, పని చేస్తున్నట్టుగా అహంకారమేగా అని చూస్తే నిజమే. అది అహంకారం అని నీకెట తెలిసింది అని మళ్ళీ ప్రశ్న. అంటే ఆ మొదటి అహంకారాన్ని చూసే, రెండో అహంకారాన్ని చూసేటువంటిది మూడోది ఇంకోటి ఉందన్నమాట. ఇట్లా సిద్ధాంతంలో మనం వెళ్ళామనుకోండి, మొదటి అహంకారాన్ని చూసేది రెండో అహంకారం, దాన్ని చూసేది మూడో అహంకారం, దాన్ని చూసేది నాలుగో అహంకారం, ఇట్లా ఎన్ని అహంకారాలు ఉంటాయంటే ఎన్నో ఉంటాయి సిద్ధాంతం ప్రకారం. అది చెప్పడానికి వీల్లేదు. కానీ ఆచరణ చేస్తూ ఉంటే మటుకు అట్లా జరగదు. ఆచరణ చేస్తుంటే ఏమైంది, మొదటిసారి ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నా. నేను చూసేది ఎవరు అనగానే మనసు బాగా సూక్ష్మమైపోయి నేను చూసేదా అది అన్నట్టుగా ఎక్కడో ఉన్నట్టుగా సూక్ష్మంగా ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకొక ప్రశ్న, దాన్ని కూడా చూసేది ఎవరు అనేప్పుడు ఇంకా సూక్ష్మంగా అసలు ఏం లేనట్టుగా అనిపిస్తుంది. అవసరమైతే మళ్ళీ ఇంకోసారి దాన్ని కూడా అట్లా సన్నగా అది ఉంటుంది, దాన్ని మనం సన్నగా దాన్ని కూడా అంటూ ఉండగానే ప్రశ్న సూక్ష్మమైపోతుంది, చూచేది సూక్ష్మం అయిపోయింది, సమాధానం ఏమి లేకుండా అన్నీ ఆగిపోతుంది. ఒకసారి విమానాలు వస్తుంటాయి అనుకోండి, మా సిటీలో విమానాలు వచ్చినప్పుడు ఓహో కనపడుతుంది, తేలిగ్గా కనపడుతుంటుంది, నెత్తి మీద ఇంత పెద్ద విమానం కనపడుతుంటుంది. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఎప్పుడో ఒకసారి దోవదప్పో ఎప్పుడో వచ్చేది విమానం వస్తే రాత్రిపూట అయినా సరే విమానాన్ని అరే విమానం వస్తుంది అన్నట్టు వస్తే ఆకాశంలో విమానం కనపడుతుండేది, మోత వినపడుతుండేది. అదొక ఆశ్చర్యం అన్నమాట విమానం అంటే పల్లెటూళ్ళలో. అట్లా చూస్తూ ఉండేవాళ్ళం అండి. చూస్తుంటే ఏమవుతుంది, విమానం ముందు కనపడుతుంది, ఇంకా కొంచెం చిన్నగా, ఇంకా చిన్నగా అయ్యి ఏమవుతుంది చివరికి లేకుండా పోయింది. ఏ క్షణంలో లేకుండా పోయింది మనం చెప్పలేము. చూస్తూ ఉండగా అట్లా లేకుండా పోయింది. కళ్ళు మడుగు దాని మీదే ఉన్నాయి. దూరం పోయిన కొద్దీ చిన్న కనపడకుండా పోయింది. ఏ క్షణంలో కనపడకుండా పోయింది. అట్లా ఇక్కడ శరీరము, ఇది మనస్సు, దీన్ని చూసేది ఎవరు? నేను. దాన్ని చూసేది ఎవరు? దాన్ని చూసి అట్లా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రశ్న వేసేవాడికి ఒక్కొక్క ప్రశ్న వేసినప్పుడల్లా ఇంకా సూక్ష్మమైంది, ఇంకో ప్రశ్న వేసి ఇంకా సూక్ష్మమైంది, అయ్యి ఇక సమాధానం చెప్పలేకనా అన్నట్టుగా మనస్సు ఆగిపోయింది. ఇది ఆత్మధ్యానం పద్ధతి అండి. ఏం చేసినప్పుడు మనం చిన్న ప్రశ్న వేసుకున్నాం, దీన్ని చూసేది ఎవరు? అట్లా ఎన్నిసార్లు ప్రశ్న వేస్తాం? మనసు బాగా సూక్ష్మం అయిపోయి ఏదో క్షణంలో ఆగిపోయే వరకు ప్రశ్న వేయాలి. ఆగిపోయిన తర్వాత ఇక ప్రశ్న వేయకూడదు, మానేయాలి. ఆగిపోయిన తర్వాత ఇక ప్రశ్న లేదు, సమాధానం, అట్లా ఆగిపోయి అట్లా ఊరికే దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అంటే మళ్ళీ చెప్తాను చూడండి, ఆత్మధ్యానం పద్ధతి
శరీరాన్ని చూసేది ఎవరు? నేను. ఆ నేను చూసేది ఎవరు? నేను. ఆ నేను చూసేది ఎవరు? నేను. ఆ నేను చూసేది నేను. అట్లా సన్నగా ఇంకా సన్నగా ఇంకా సన్నబడిపోయి ఏమీ లేకుండా ఉన్నట్టు స్థితి వచ్చినప్పుడు ఏం ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పకుండా అట్లా ఊరక ఆగిపోవాలి. గాలి లేని చోట దీపం నిలకడగా ఉంటుంది, అటు ఇటు కదలకుండా. గాలి బాగా స్తంభించింది, ఒక చెట్టు ఆకు కూడా కదలట్లేదన్నాం. అటువంటి స్థితి వచ్చింది. అప్పుడు ప్రశ్న వేయకూడదు. అంటే ఏంటి? మొదట్లో ప్రశ్న వేయాలి విచారంలో. మనస్సు స్థూలంగా ఉంటుంది. ఒక్కోసారి స్థూలంగా ఉన్నసే ప్రశ్న వేస్తే దాన్ని చూసేది ఎవరు, దాన్ని ఏదో ఆలోచన, ఈ ఆలోచన చూసేది ఎవరు, ఇంకో ఆలోచన చూసేది ఎవరు, ఇట్లా చూసేది ఎవరు, అట్లా ప్రశ్న వేసుకుంటూ ఉండే ఎన్నిసార్లైనా. ఏదో కాస్త మనస్సు సూక్ష్మం కావడం మొదలుపెట్టినప్పుడు కొంచెం అంతర్ముఖమై మెల్లిగా తగ్గుతోంది అన్నప్పుడు ఆగి దాన్ని చూసేది ఎవరు, దాన్ని చూసేది ఎవరు, అక్కడ సన్నగా ప్రశ్న. మనస్సు ఇంకా సూక్ష్మం అవుతూ ఉంటుంది. ఇక ఆగబోతోంది తెలిసినప్పుడు ఇక ప్రశ్నలు ఆపేసేట ఊరక ఉండిపోవటమే. నిద్రపోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఏం ప్రయత్నం చేస్తాం? పై ప్రయత్నాలు. నిజమైన ప్రయత్నం ఏం లేదు. దానంతరకు రావాలి నిద్ర. మనం చేసే ప్రయత్నాలు ఎట్లా ఉంటాయి? ఏదో పక్క వేసుకుంటాం, దుప్పటి పక్కన పెట్టుకుంటాం, దోమతర కట్టుకుంటాం, ఫ్యాన్ వేసుకుంటాం, ఏదైనా పాట పాడుతుంటాం. పిల్లలకైతే ఏదైనా పాట పాడితే వింటూ పడుకుంటారని పాట పాడుతుంటాం. ఇట్లా చేస్తూ ఉండగా ఏదో క్షణంలో నిద్ర వస్తుంది. అట మత్తు వచ్చేసినట్టు అనిపిస్తుంది. అప్పుడేం చేయాలి? ఏం చేయకూడదు. పాటలు లేవు, పద్యాలు లేవు, అనుకోవటం లేదు, అన్నీ వాడంతా అవి ఆగిపోతాయి. అయ్యో ఆగిపోయిందే, నేను ఇంకా మళ్ళీ ఒకసారి అనుకుంటూ ఉంటాను, రామ్ 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 అనుకుంటూ ఉంటే నిద్ర వస్తుంది. ఇది అనుకోకూడదు. ఇంకా నిద్ర వస్తున్నట్టుంది అని గ్రహించగానే అన్ని ఆపేసి అట్ట ఊరుకు పడుకోవాలి. అట్లా ఇక్కడ సూక్ష్మం అవుతూ ఉంటుంది మనస్సు. దాన్ని చూసేది ఎవరు, దాన్ని చూసేది ఎవరు, దాన్ని చూసేది ఎవరు అంటుంటే మనస్సు సూక్ష్మం అవుతుంది. ఇది బాగా సూక్ష్మమవుతోంది, ఆగిపోయేటట్టుగా ఉంది అని మీకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం ప్రశ్న లేదు, ఆగిపోండి. మీరు కూడా ఆగిపోండి. ఇంకేం ఆలోచించద్దు. అప్పుడు ఏది మిగిలిందో అది చిద్రూపము. ఇట్లా ప్రశ్న వేసుకుంటూ పోవటం, మనసు బాగా సూక్ష్మం. ప్రశ్న కూడా ఆగిపోయిన సమయంలో ఏది మిగులుతుందో అది శుద్ధ చైతన్యము, చిద్రూపం. అట్లా నిలిచిపోండి. కొన్ని క్షణాలు అట్లా నిలిచిపోవచ్చు. కొన్ని క్షణాలు అట్లా నిలిచిపోండి. మళ్ళీ మనస్సు పాత అలవాటు చొప్పున కదలటం మొదలు పెడుతుంది. కదిలి ఏదో ఆలోచనలో వచ్చినప్పుడు ఆ ఏవో ఆలోచనలను ఆపటం కోసంగా మళ్ళీ ఇదే ప్రశ్న. ఈ ఆలోచనను చూసేది ఎవరు? మనసు కదులుతున్నట్టుందే ఇప్పుడు అనిపించినప్పుడు ఈ కదలికను చూసేది ఎవరు? ఇట్లా ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మళ్ళీ అట్లా ప్రశ్నలు వేయంగానే నేను చూస్తున్నాను, నేను చూసేది ఎవరు, నేను చూసేది ఎవరు? ఇట్లా మళ్ళీ కొంచెం సాధన చేయటం. మళ్ళీ కొంచెం ఆగుతోంది మనస్సు అనిపించగానే ఆపేయడం. మళ్ళీ కొన్ని క్షణాలు ఏమీ లేకుండా ఆగిపోయింది. మీ మనసు సాత్వికంగా ప్రశాంతంగా ఉంటే ఆగిపోయి కాసేపు అట్లా నిలబడుతుంది.
కానీ మనకి ఎక్కువసేపు నిలబడకపోవచ్చు, అయినా పర్వాలా. మీకు సమయం ఉంటే మళ్ళీ ఇదే ప్రశ్న, కాస్త మనసు కదిలినట్టు అనిపించగానే ఈ కదలికను చూసేది ఎవరు? నేను. ఆ నేనును చూసేది ఎవరు? ఇట్లా 2, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు అనుకోగానే మళ్ళీ సూక్ష్మమైపోయింది మనసు, ఇంకా లోపల సన్నగా, ఇంకా సన్న పడుతోంది అనగానే ఆగిపోయేటట్టుంది అనగానే ఆపేయండి, ప్రశ్నలు ఆపేయండి. అప్పుడు ఏది మిగులుతుందో అది చిద్రూపము, ఆత్మ. తెలుసుకోవడం అంటే ఏంటి? ఇట్లా మనస్సు ఆగిపోయినప్పుడు ఏ అనుభవం కలుగుతుందో అదే తెలుసుకోవడం, అదే మోక్షం. ఎందుకని? దానికి ఏ కొరత లేదు, ఏ మార్పు లేదు, ఏం కావాలని లేదు, వద్దని లేదు, అట్లా ఓ రకం ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. అది గొప్ప హాయి. ఆ స్వరూపాన్ని తెలుసుకొని అట్లా నిలబడి ఉండగలిగితే అదే మోక్షము అన్నాడండి. ఇదేనా మోక్షం? ఎప్పుడు ఉంటుందా ఇది? ఇటువంటి ప్రశ్నలు తర్వాత రావచ్చు, వాటి తర్వాత సమాధానాలు చూద్దాం. ప్రస్తుతానికి ఈ శ్లోకానికి సంబంధించినంత వరకు మనం మొదలు పెట్టవలసిన సాధన ఇది. ఏదుంటే దాన్ని, శరీరం కనబడి శరీరాన్ని చూసేది ఎవరు? లోపల ఏవో సంకల్పాలు వస్తుంటే ఆ సంకల్పాలను చూసేది ఎవరు? నేను అన్న సమాధానం వస్తే ఆ నేనును చూసేది ఎవరు? ఇంకొక నేను వచ్చి నేను చూస్తున్నాను దాన్ని కూడా, రెండింటినీ నేను చూస్తున్నానంటే ఆ నేనును కూడా చూసేది ఎవరు? ఇట్లా సన్నగా ఇంకా ఆ నేనును చూసేది ఎవరు? ఆ నేనును చూసేది ఎవరు? ఇది ఆత్మధ్యానం పద్ధతి అండి. దాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. సాక్షి అయిన చిద్రూపమును చూడుము, తెలుసుకునుము. ఇదే పద్ధతి ఇంకొక రకంగా కూడా చెప్పచ్చు. సాక్షి అన్న మాట వాడకుండా మారకుండా ఉండేదేది అన్న మాట కూడా వాడచ్చు. అదే అర్థం ఇంకొక రకంగా. శరీరం మారిపోతుంది, దాన్ని చూసేది ఎవరు? నేను. నేను అనే మాట కూడా మారిపోతుంది, దాన్ని చూసేది ఎవరు? నేను అనే మాట వాడకుండా చూసేది అదెవరు? మళ్ళీ సన్నగా లోపల నుంచి నేను, ఆ నేను కూడా చూసేది ఎవరు? అది కూడా మారిపోయేది, దాన్ని చూసేది ఎవరు? ఇట్లా ఎప్పుడు మారకుండా ఉండేది ఏది? ఇది. ఇది అంటే ఇది అనేది మారిపోతుంది, అనకుండా ఉండేది ఏది? ఒకే రీతిగా మారకుండా ఏది ఉంటుంది? ఇట్లా ప్రశ్న వేసుకొని చూచినా అదే స్థితి కలుగుతుంది. ఇటువంటివి ఇంకా కొన్ని ధ్యాన పద్ధతులు చెప్పచ్చు. ప్రస్తుతం ఒకటి చెప్పుకున్నాం అనుకోండి, సాక్షి ధ్యానం. ఇదే ముక్తికి మార్గము, లేక ఇదే ముక్తి అని కూడా చెప్పచ్చు. ఇదేనా ముక్తి అనే కొన్ని సందేహాలు రావచ్చు, తర్వాత వాటికి సమాధానాలు వస్తాయి. ప్రస్తుతానికి మనం సాధన చేయడానికి తగిన పద్ధతి ఒకటి దొరికింది. ఇక్కడ ఏం జరుగుతోంది? విచారణ అంటే ప్రశ్నల వలన మనం ప్రశ్న వేసుకొని అట్లా చూస్తూ ఉండడం, పరిశోధన. అట్లా విచారణ వల్ల మనస్సు ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం, ఇంకా సూక్ష్మం ఆగిపోవడం. మనం ఏదో విషయాన్ని గురించి
ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏదో కొత్త విషయం, మనం అంతకుముందు ఎప్పుడు వినలేదు చూడలేదు, ఏమిటిది అని అడుగుతాం. మన దగ్గరకుండా ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా ఏమిటిది ఏమో అన్నారు, ఇంకోళ్ళు ఏమో అన్నారు. ఎవరికి తెలియలే, కాసేపు ఆలోచించా తెలియలే. అప్పుడు మనస్సు ఏమవుతుంది, ఆగిపోతుంది. ఏంటిది అని ప్రశ్న వేసుకున్న తర్వాత నీకు తెలిస్తే సమాధానం వస్తుంది, తెలియకపోతే ఊహలు వస్తాయి, ఇదేమో అని. ఆ ఊహలు కూడా ఇది కాదు, అబ్బాయి కాదని చేసేసినాక ఏమవుతుంది, సమాధానం తెలియదు, ఊహించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆగిపోతుంది మనస్సు. అట్లా ఇక్కడ విచారణ చేస్తున్నప్పుడు నేనెవరు అని కానీ, నేనెవరు అని ప్రశ్న వేసుకున్నా, లేదా సాక్షి అంటే ఏమిటని ప్రశ్న వేసుకున్నా, లేక మారకుండా ఉండేది ఏది అని ప్రశ్న వేసుకున్నా, అన్నీ ఒకటే అర్థం. మీకు నచ్చింది పెట్టుకోండి. నేనంటే ఏమిటి, మారకుండా ఉండేది ఏమిటి, లేదా సాక్షి అంటే ఏమిటి, ఒక మాటల్లో తేడానే, జరిగే సాధన అంతా ఒకటే. అటు చూస్తూ ఉంటే మనస్సు ఆగిపోతుంది. మనస్సు ఆపడానికి ఇతర పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. మామూలుగా లౌకికమైనటువంటి పద్ధతుల్లో బాగా తాగి పడుకోవడం, లేదా గంజాయి భంగు మొదలైనటువంటి మత్తు పదార్థాలు సేవించడం, ఇటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. యోగులు చేసే పద్ధతులు ప్రాణాయామం మొదలైన గాలి లేకుండా బంధించేస్తే మనసు ఆగిపోతుంది. లేదా వరుసగా 4 రోజుల పాటు తిండి పెట్టకుండా మాడిస్తే మనసు ఆగిపోతుంది, క్షీణించిపోయి. అటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ శుద్ధ జ్ఞాన మార్గంలో అట్లా బలవంతంగా ఆపే పద్ధతి కాకుండా ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానం ఒక అనుభవంగా మిగులుతుంది. ప్రశ్న వేసుకున్నప్పుడు ఏవో సమాధానాలు అబ్బాయి ఇది కాదుగా, ఇది తెలియబడేది కదా, సాక్షి ఎట్లా అవుతుంది, ఇది తెలియబడేది సాక్షి కాదు, ఇది మారిపోయేది మారనిది కాదు, మారిపోయేది, ఇట్లా ఒక్కొక్క దాన్ని తీసేస్తూ ఉంటే ఇంకా ఏమీ చెప్పడానికి వీలు లేకుండా ఏదో ఒకటి మిగులుతుంది. ఇదేంటనమాట, విచారణ ద్వారా మనస్సు ఆగటం. ఒక్క క్షణం ఆగినా చాలు, మళ్ళీ తర్వాత కాస్త ప్రయత్నం చేసి మళ్ళీ ఇంకో క్షణం ఆపుకోవచ్చు. దీనిని ధ్యానము అన్నారండి. ఇట్లా ఆ మనస్సును దాని మీద అట్లా నిలుపుకోవటం. ధ్యానం ఫలించి మనసు పూర్తిగా ఆగిపోయినప్పుడు సమాధి అన్నాడు. ఇది సాక్షి స్వరూపమైన చిద్రూపమును తెలుసుకొనుము అనేటువంటి ఒక సాధనను ఉపయోగించి విచారణ ద్వారా సమాధి స్థితిని పొందవచ్చు. ఇది ఒక గొప్ప అనుభవం. ఈ సాక్షి అనే మాటని ఇంకొంచెం పొడిగించి, మనస్సు ఆగట్లేదు, ఏవో పనులు చేస్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం, కూర్చున్నాం, తింటున్నాం, నడుస్తున్నాం, ఏవో పనులు చేస్తున్నాం. పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏమీ మారకుండా అట్ట ఊరక తెలుసుకునేటువంటి స్వరూపం ఒకటి ఉన్నది. పని జరుగుతున్నప్పుడు కూడా మనస్సు ఆగిపోలా, మనస్సు పని చేస్తూనే ఉంది, కానీ ఏదో ఒక మూల వేరుగా అట్ట ఊరక చూసేటువంటి స్వరూపం ఉన్నది. అని కూడా తెలుసుకోవచ్చు. ఇంకొంచెం పై పెట్టు అనుకోండి, అప్పుడు వాడికి ఎట్లా ఉంటుంది,
మనసు ఆగిందా ఆగలేదా అన్న ప్రశ్నలు సర్వకాల సర్వావస్థలు ఎందు సాక్షి ఉన్నది, ఎప్పుడు ఊరకు చూస్తూ ఉంటుంది. అది ఆ సాక్షిని గుర్తించేటటువంటి నేర్పు. మొదటి మెట్టుగా మనస్సును ఆపి శుద్ధమైన చైతన్యాన్ని చూడాలి. చూడటానికి సాక్షి సాధన ఒక రకంగా ఉపయోగించింది. అట్లా మనస్సు పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆత్మస్వరూపాన్ని అనుభవంలో పొందిన తరువాత మరొక మెట్టు ఏంటి? మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా సాక్షి స్వరూపం వెనకాల ఊరక చూస్తూ ఉంటుంది. దానిని కూడా గమనించవచ్చు. అది కూడా సాక్షి అన్నమాట కిందకే వస్తుంది. ఆ స్థితి కలిగితే అంటే మనస్సు వ్యవహార సమయంలో పనిచేస్తూ ఉన్న సమయంలో వేరుగా ఏదో స్వరూపం ఉన్నది అన్న విషయాన్ని పట్టుకోగలిగితే ఇక జన్మ ధరించిపోయినట్టే. వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సర్వకాల సర్వావస్థలు యందు మోక్షమే. సకల భావనల సాక్షిగా చూచుచు సాక్షి భావనకును సాక్షిగా ఉండుచు చూడండి. సకల భావనల లోపల ఏదేది తెలియబడుతోందో ఇది కదా అది కదానో వేరే వేరే ఆలోచనలు ఏవచ్చినా సరే దీనికి సాక్షి దీనికి సాక్షి అని చూస్తూ ఉంటే వేరుగా ఉన్న అనుభవం కలుగుతుంది. సకల భావనల సాక్షిగా చూచుచు తర్వాత ఏమనిపిస్తుంది? సాక్షిగా చూస్తున్నాను అనేదానికి కూడా నేను సాక్షిని కదా. సాక్షి భావనకును సాక్షిగా యగుచు సాక్షి భావనకు కూడా సాక్షి అయిపోయినాడు. ఆ సాక్షి భావనకు కూడా సాక్షి అయిపోయినాడు. ఇందాక చెప్పాం అట్ట ఒక మెట్టు 2 మెట్లు వెళ్ళేటప్పటికీ ఆగిపోయింది. సాక్షిని నేనన్ను సన్నని అహమిక సమసిన ఉండెడి సాక్షి అతీతము. సాక్షి నేను అనటం కూడా ఒక అహంకారమే, అయితే సూక్ష్మమైన అహంకారం, శుద్ధమైన అహంకారం ఉంటే కూడా మంచిదే. అటువంటి అహంకారం అంతకు ముందున్న అశుద్ధమైన మలినమైన శరీరంతో కూడినటువంటి అహంకారాన్ని తీసేసుకోవటం కోసం సాక్షి అహంకారం ఉండటం మంచిదే. అయితే ఇంకా పైకి వెళ్తే ఎట్లా ఉంటుంది? సాక్షిని నేనను సన్నని అహమిక సమసిన ఉండెడి సాక్షి అతీతము. సాక్షిని నేను అంతం కూడా ఒక అహంకారమేట. కానీ అట్లా అంతర్ముఖమై దాన్ని చూసేదెవరు అని చేస్తూ ఉంటే సాక్షిని నేను కదా అనిపించేటువంటి ఆ సన్నని అహంకారం కూడా సమసిపోయి ఆగిపోయి అక్కడ మిగులుతుంది. దాన్ని ఏమన్నాడు? సాక్షి అతీతం. సాక్షికి కూడా అతీతం. దానికి మాటలు పేరు ఏం లేదు, అట ఆగిపోతుంది. అది నేను, అది శుద్ధ చిద్రూపం.
ఇది ఒక రకమైన సాధన అండి. సాక్షి అనేటువంటి విచారణ ద్వారా లోపల ప్రశ్నలు వేసుకుంటూ ఇతర సంకల్పాలన్నీ ఆగిపోతాయి. ఇట్లా ప్రశ్నలు వేసుకుంటుంటే ఒక ప్రశ్న మొదలుపెట్టేప్పుడు తక్కిన ఆలోచనలన్నీ ఆగిపోతేనే కదా ఈ ఆలోచన సాగేది. తక్కిన ఆలోచనలన్నీ ఆగిపోయి ఇంకా సన్నగా ఆగిపోయి ఇది కూడా ఆగిపోయింది. అప్పుడు సాక్ష్యతీతమైన శుద్ధ చైతన్యం స్వయంగా తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని తెలుసుకుంటే మోక్షము అన్నాడు. ఇంకొక రకంగా చెప్తే ఇదే భావాన్ని, సాక్షి అభ్యాసాన్ని ఇంకొక రకంగా చేయటం అంటే వ్యవహార సమయంలో కూడా, మనస్సు పనిచేస్తూ ఉన్న సమయంలో కూడా ఈ సాక్షి మారకుండానే ఉంటుంది. అది మారదు. నువ్వు మారమన్నా మారదు. ఏంటి నిజంగా ఉంటుందా? మనసు పనిచేస్తున్నప్పుడు సాక్షి ఎట్లా ఉంటుంది? ఒక దాంట్లో లీనమైపోయినప్పుడు సాక్షి ఉంటుందా? మనం సుఖంలో పెద్దగా నవ్వుతూ ఉంటాం, అప్పుడు సాక్షి ఉంటుందా? ఏడుస్తూ ఉంటాం, దుఃఖం వస్తుంది, కళ్ళు నీళ్లు కారుతున్నాయి, పొర్లు ఏడుస్తున్నాయి, అప్పుడు కూడా సాక్షి ఉంటుందా? వీటికి సమాధానం ఏంటంటే, నీ స్వరూపం సాక్షి అయి ఉంటే అది ఎక్కడికి పోతుంది? నువ్వు ఎక్కడికి పోతావు? కొత్తగా వచ్చింది పోవచ్చు, మారిపోయేదంతా పోవచ్చు, శరీరం పోవచ్చు, సంకల్పాలు పోవచ్చు, పోవచ్చు. మారనటువంటి నీ స్వరూపం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి వస్తుంది? లేకుండా ఎట్లా పోతుంది? కనుక సర్వకాల సర్వావస్థలందు సాక్షి స్వరూపం ఉండనే ఉన్నది. దానిని గుర్తించవచ్చు. నిర్వికల్పమైనటువంటి మనస్సు ఆగిపోయినప్పుడు ఉన్న సాక్షి స్వరూపాన్ని పరిశీలించడం ఒకటి, మనస్సు పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా వెనకాల ఉన్నటువంటి సాక్షి స్వరూపాన్ని పరిశీలించడం ఇది ఇంకొక అభ్యాసం. ఇందాక చెప్పిన అభ్యాసం ఏమో నిశ్చలంగా ఒక చోట కూర్చొని ఎవరు కదిలించకుండా ఉన్నప్పుడు, మనకు వేరే పని లేనకున్నప్పుడు ఏదో ఒక మూల కూర్చొని ప్రశాంతంగా నేనెవరు అనుకుంటూ నిశ్చల స్థితిని పొందటం, అది ఒక రకమైన సాధన. రెండవ రకమైన సాధన, అది సాక్షి సాధనే. ఇదేంటి? ఇప్పుడు మటుకు లేదా, ఇప్పుడు ఎక్కడికి పోయింది, ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలను చూచేదెవరు, పని చేస్తున్నాం, ఈ పని చూచేదెవరు, నడుస్తున్నా చూచేదెవరు, ఇట్లా ఇది కూడా సాధన చేయవచ్చు, మొదలుపెట్టచ్చు. కూర్చున్నాను, కళ్ళు తెరుచుకొని కూర్చొని ఎవరు కూర్చుంది? శరీరం అంతా ఇట్లా కనపడుతోంది, నేను సాక్షిగా చూస్తున్నాను, శరీరం కూర్చోంది అని చూస్తున్నాను కదా నేను. సరే, నడుస్తున్నాను రోడ్డమ్మడి, ఎవరు నడుస్తున్నది అని ప్రశ్న వేసుకొని చూస్తే ఈ కాలు ఇట్లా కదులుతుంది, ఈ చెయ్యి ఇట్లా కదులుతుంది, ఈ కళ్ళు ఇట్లా కదులుతున్నాయి, నేను అట్లా వెళుతున్నా. నేను కాదు వెళ్ళేది, శరీరం అట్లా వెళుతోంది. ఈ మొత్తాన్ని నేను చూస్తున్నా. రోడ్డు మీద నడుస్తుంది, రోడ్డుని శరీరాన్ని కలిపి చూస్తున్నా. ఈ శరీరానికి ఎదుర్కొని ఇంకోటేదో శరీరం వస్తుంది, ఈ శరీరం కదులుతోంది, ఆ శరీరం ఎదుర్కొండా కదులుతోంది. ఈ రెండింటిని కలిపి నేను చూస్తున్నా. శరీరాన్ని, ఆ శరీరాన్ని, ఆ రోడ్డుని అన్నిటినీ కలిపి అట్లా చూస్తున్నా నేను. ఇట్లా చూడొచ్చు, కుదురుతుంది, పెద్ద కష్టమే లేదు. చిన్న చిన్న వాటిలో చూడండి, ముందు నడవటం, నడిచేటప్పుడు మనకు వేరే పని ఉండదు కాబట్టి ఎవరు నడుస్తున్నారో అని ప్రశ్న వేసుకొని చూస్తే నడిచే సమయంలో ఉన్నటువంటి సాక్షిని మనం గుర్తించవచ్చు. ఊరికే కూర్చున్నప్పుడు కూర్చున్నది ఎవరు అని ప్రశ్న వేసుకుంటూ గుర్తించవచ్చు. మనకి ఇట్లాంటి పనులు చాలా ఉంటాయి. ఊరికే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాం, ఏం పని లేక అటు ఇటు తిరుగుతున్నాం, ఏదో కాలువ కట్టని కూర్చున్నాం, బస్ స్టాండ్లో కూర్చున్నాం, ఏం పని లేనప్పుడు. లేదా ఇంట్లో పనులు కూడా చిన్న చిన్న పనులు ఉంటాయి, కూరగాయలు జరుగుతున్నారు, అప్పుడు వేరే ఆలోచనలు ఏముండవు. వేరే ఆలోచనలతో మనసు అటు ఇటు ఏవేవో ఆలోచిస్తూ ఉంటుంది ఈ పనులు చేసేటప్పుడు. అలా కాకుండా ఎవరు ఏ పని చేస్తుంటారు, ఎవరు స్నానం చేస్తున్నారు, ఎవరు కూరలు జరుగుతున్నారు, ఎవరు ఇల్లు ఊడుస్తున్నారు, ఎవరు బట్టలు ఉతుకుతున్నారు, ఎవరు నడుస్తున్నారు, ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు తింటున్నారు, ఒక ప్రశ్న వేసుకొని ఆ పనిని చూస్తూ ఉంటే పని జరుగుతూ ఉన్నప్పుడు కూడా
ఆ పనులను చూచేటటువంటి, ఆ పనులు జరుగుతున్నప్పుడు మనస్సు ఎట్లా చెలుస్తుందో ఆ మనస్సులో ఉన్న చలనాలని కూడా చూస్తూ ఉండేటటువంటి సాక్షి ఒకటి మన అనుభవానికి వస్తుంది. ఈ అభ్యాసం ఇంకా ఇంకా దృఢంగా కావాలి. ఇదే మనం సాక్షి బోధల్లో బాగా విపులంగా చెప్పుకున్నాం. ఇంకా 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 బాగా దృఢమైనప్పుడు ఎక్కడి దాకా వస్తుందంటే, ఒక్కోసారి మనస్సు తెలియకుండా దుఃఖం వస్తుంది. తెలిస్తే దుఃఖం రాదు, ఏదో మునిగిపోయింది, ఏదో కారణం వలన అట కొంచెం కాలు జారి పడ్డట్టుగా దుఃఖం వచ్చింది. దుఃఖం వస్తే ఏం జరుగుతుందండి, మీరు కనుక అభ్యాసం బాగా చేస్తే వెంటనే లోపల నుంచి ఎవరు ఈ దుఃఖాన్ని చూచేది, ఇది సంకల్పం, ఎవరు దీన్ని చూచేది అన్నట్టు చూడటం మొదలు పెడితే ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపును కూడా చూస్తూ ఉన్నటువంటి సాక్షి స్వరూపాన్ని మీరు గుర్తించగలుగుతారు. మీరు ఎప్పుడు దాన్ని గుర్తిస్తూ ఉంటే అసలు దుఃఖమే రాదు. ఒకవేళ పొరపాటున కాసేపు మర్చిపోయినారు, ఎందుకు 24 గంటలు మనం అదే సాధనలో ఉండలేకపోవచ్చు, లేకపోయినా పర్వాలా, తెలియకుండా దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినప్పుడు నా వెంటనే ఎవరు ఈ దుఃఖాన్ని చూచేది అని ప్రశ్న వేసుకుంటే సాక్షి. దుఃఖించే సమయంలో కూడా నేను సాక్షిగా ఉన్నాను అన్నది ఎంత గొప్ప స్థితి. ఇక వాడికి తిరుగులేదు. ఏడుస్తున్నా సాక్షిగానే ఉన్నాను, నవ్వుతున్నా సాక్షిగా ఉన్నాను, కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, పడుకుంటున్నా. భగవద్గీతలో చెప్తారు చూడండి, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్, నేనేమీ చేయటలేదు అని తత్వవేత్త అయిన వాడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడట. ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ అంటే ఏంటి, కొన్ని చెప్పాడు అక్కడ. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్త అయినటువంటి వాడు, యుక్తుడైనటువంటి వాడు నేనేమీ చేయట్లేదు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా పశ్యన్ చూస్తూ, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్ఘన్ గచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ అవి 13 చెప్పాడు. అట్లా 13 అంటే 13 అని కాదు, 14 చెప్పుకోవచ్చు, 20 చెప్పుకో, ఎన్నైనా చెప్పుకోండి. ఏంటండి, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, గాలి పీల్చుకుంటున్నప్పుడు, కన్ను రెప్పలు వేస్తున్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ఇట్లా ఈ మాటలన్నీ, ఇటువంటి మాటలు ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు వివరంగా. ఇటువంటి ఏ చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నప్పుడైనా సరే నేనేమీ చేయుటలేదు అని భావించును, అది సాక్షి. నేను చూస్తూ ఉన్నా అంతే ఊరికి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత, ఇంద్రియములు ఇంద్రియార్థములందు పనిచేస్తున్నాయి, వాటి పనులు చేసుకుంటున్నాయి. ఇంద్రియాన్ని చూడటం పని, కంటికి చూడటం పని, చెవికి వినటం పని. చూడని నేను చెవులు మూసుకోవడం ఎందుకు, అవి చేస్తున్నాను. నేను ఎట్లా ఉన్నాను, సాక్షిగా ఉన్నా. అంటే నాకేం పట్టడలా అంటడలా, అట్లా ఏదొచ్చినా పోయినా సరే నేను అట్లా ఊరక వేరుగా ఉండి చూస్తూ ఉంటే సాక్షిగా ఉన్నట్టు. సాక్షిగా ఉన్నట్టు కూడా కాదు, సాక్షిని గుర్తించినట్టు. సాక్షి అది ఎప్పుడు ఉంటుంది, శుద్ధ చైతన్యం, దాన్ని గుర్తించినట్టు అనమాట. అంటే మనస్సుతోనే జయించడం. ఇది మనస్సే తను తాను గుర్తిస్తున్నట్టుగా, తనను తాను చూస్తున్నట్టుగా ఉంటే ఆ మనస్సు యొక్క పొగరు అణుగుతుంది, ఆత్మ యొక్క శక్తి విజృంభించి వస్తుంది, బయటకు వస్తుంది. ఇది కూడా సాక్షి అభ్యాసమేనండి. కోటి ఊహలు, కోటి చింతలు, కోటి ఇంద్రియ జ్ఞానములు, చిత్తమందున చలగి అణగుచు శూన్యమగుటను చూచు సాక్షి. ఎన్నో సంకల్పాలు వస్తున్నప్పుడు నేను ఊరికే చూస్తున్నా, అటు సాక్షి స్వరూపం, దానిని గుర్తించాలి. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా
ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఏమి మారకుండా దీనిని వ్యవహార సమయంలో గుర్తించవచ్చు. చిన్న చిన్న వ్యవహారాలు ఇందా చెప్పిన పెద్దగా మనస్సు ఉపయోగించక్కర్లేనటువంటివి, ఏదో ఇల్లు ఉడుస్తున్నాం, కూరలు జరుగుతున్నాం, రోడ్డు ముందు నడుస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం, ఇటువంటి వాటిలో పెద్ద మనస్సు ఉపయోగించక్కర్లేదు. అటువంటిప్పుడు మనం అభ్యాసం మొదలు పెట్టాలి. బట్టలు వేసుకుంటున్నాం, ఎవరు బట్టలు వేసుకుంటున్నారు? సాక్షిగా ఉండి బట్టలు వేసుకుంటోంది శరీరం, దానికి సాక్షిగా ఉన్నాను. స్నానం చేస్తోంది శరీరం, చేతులు ఇట్లా రుద్దుకుంటోంది, నీళ్ళు ఇట్లా పోసుకుంటోంది, దానికంతా సాక్షిగా ఉన్నాను. రోడ్డు అమ్మడి కాళ్ళు ఇట్లా నడుస్తున్నాయి, చేతులు ఇట్లా కదులుతున్నాయి, కళ్ళు ఇట్లా కదులుతున్నాయి, వచ్చేపోయేవాడిని ఇట్లా కళ్ళు ఇటు పక్కకి తలకాయ తిప్పి చూస్తున్నాం, రోడ్డు కనపడుతోంది, ఇదంతా ఎవరు చూస్తున్నారు? నేను, సాక్షి. ఇట్లా ఇటువంటి వాటిల్లో సాక్షి స్వరూపాన్ని మనం అభ్యాసం చేయడం మొదలు పెడితే చివరికి ఎక్కడి దాకా వస్తున్నాం? ఒక్కొక్కసారి ఆ మరుపు వచ్చి, ఆత్మస్వరూపం మరుపు వచ్చినప్పుడు దుఃఖం కలగచ్చు, తీవ్రమైన దుఃఖం కలగచ్చు, కళ్ళమ్మ నీళ్లు గారుతూ ఉండొచ్చు. అప్పుడు ఎవరు ఏడ్చేది అని మీకు సాధన తిరిగితే, కళ్ళు ఇట్లా నీళ్లు గారుస్తున్నాయి, మనసు ఇట్లా వెక్కి వెక్కి ఏడుస్తోంది, గుండెలు ఇట్లా అదురుతున్నాయి, ఇది ఏడుపు అంటే. దీనికి నేను సాక్షిగా ఉన్నాను, ఇవన్నీ నేను చూస్తున్నాను అనేటటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక సుఖము లేదు, దుఃఖము లేదు, సుఖ దుఃఖాలను అంటని స్థితి వస్తుంది మీకు. అది కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా, వచ్చినాయి పోయినాయి, ఏమి మారక ఎరుగు సాక్షి. ఇది సాక్షి స్వరూపం. చిద్రూపం అనేటువంటి దాన్ని మనకు ఆచరణలో, సాధనలో, అనుభవంలో ఎట్లా తగులుతుందంటే ఈ సాక్షి అన్నమాట మనకి బాగా ఉపయోగించింది. దీన్ని పట్టుకొని పాకులాడి మనం చివరికి ఎక్కడికి పోతామంటే ముక్తి. ముక్తి ఏంటి? మళ్ళీ ముక్తి అంటే ఏంటండి? ఇందా చెప్పాను, ఎప్పుడూ స్వేచ్ఛగా హాయిగా ఉండటమే ముక్తి. దానిని జీవన్ముక్తి అన్నారు. బతికుండగానే, వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా, ప్రారంధాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా అట్లా హాయిగా స్వేచ్ఛగా ఉంటే ఎట్లా కుదురుతుందంటే, శారీరక దృష్టితో చూస్తే స్వేచ్ఛ లేదు, ఎప్పుడు ఏదో ఒక రకమైన బంధం ఉంటుంది. ఇతరుల వల్ల బంధం రావచ్చు, నీ శరీరం వల్లే నీలో ఉండే అనారోగ్యము, నీలో ఉండే మనసులో ఉండే కోరికలు, రకరకాల ఆలోచనలు, వీటి వల్ల బంధం రావచ్చు. వాతావరణం వల్ల బంధం రావచ్చు, ఏదో దేశాన్ని పరిపాలించే గవర్నమెంట్, రాజులు, ఇట్లాంటి వాళ్ళ వల్ల బంధం రావచ్చు. దుర్మార్గులైనటువంటి వాళ్ళు వచ్చి నిన్నది చెడగొట్టాలని చూస్తుంటారు, అటువంటి వాళ్ళ రావచ్చు. అవన్నీ బంధాలు శారీరక దృష్టి చూస్తే. స్వేచ్ఛ ఏంటి? ఈ శరీరం కంటే నేను వేరు అన్న దృష్టితో సాక్షిగా చూస్తూ ఉంటే అప్పుడు ఇక బంధం లేదు, అది ముక్తి. ఆ ముక్తిని జీవన్ముక్తి అంటే బతికుండగానే ముక్తి. జ్ఞానశాస్త్రంలో ఇది ప్రత్యేకత. చనిపోయిన తర్వాత ముక్తి వస్తుందని చాలా ఇతర మతాలు అంటే ఈ మోక్షశాస్త్రంలో కూడా రకరకాల వాళ్ళు ఉన్నారు. వైకుంఠానికి వెళితే అప్పుడు ముక్తి మొదలవుతుంది, కైలాసానికి వెళ్ళి కూర్చుంటే అప్పుడు ముక్తి మొదలవుతుంది, బ్రహ్మలోకానికి వెళితే ముక్తి వస్తుంది. ఆ రకం కాకుండా ఇప్పుడే సాక్షి స్వరూపాన్ని తెలుసుకుని ఒక క్షణం అట్ట నిలబడితే క్షణం సేపు ముక్తే. వ్యవహార సమయంలో కూడా సాక్షి స్వరూపాన్ని తెలుసుకుంటాం, ముక్తే. మధ్య మధ్యలో మర్చిపోతున్నాను, సరే బంధం అనుకోండి, మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ ముక్తి. కొన్నాళ్ళు ఇట్లా సాగంగా అసలు మరుపు చాలా తక్కువ వస్తుందండి అంటే బాగా గొప్ప స్థితిలో, అసలు మరుపే రావట్లేదు, ఎప్పుడు అట్లా ఉన్నానంటే నువ్వు మోక్షమే, విదేహ ముక్తి. శరీరం లేకుండా అయిపోయింది అనమాట, నీకు బతుకుండగానే శరీరం లేనట్టు అయిపోయింది. మధ్య మధ్యలో కూడా నాకు మరుపు రావట్లేదు, మధ్య మధ్యలో కూడా శరీరం నేను అనిపించట్లేదు. జనక మహారాజు అటువంటి స్థితిలో ఉండేవాట, అందుకని ఆయన విదేహ ముక్తి అన్నారు. విదేహుడుట, జనకుని యొక్క శరీరం రాజ్యం పేరు విదేహ రాజ్యము అన్నారు, దేహం లేనటువంటి రాజ్యం. అంటే అంత దృఢం అన్నమాట.
మధ్య మధ్యలో అయినా సరే నేను శరీరం కదా అనిపించకుండా ఉంటే అది పరిపూర్ణమైనటువంటి మోక్ష స్వరూపం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడం వల్లనే వచ్చింది. కాబట్టి ఏ విధమైన అనుమానం సంశయం పెట్టుకోకుండా మన స్వరూపాన్ని మనం తెలుసుకొని అట నిలబడిపోయి హాయిగా ఆనందించాలి అని ఇక్కడ బోధ. చిదానందరూప శివోహం శివోహం చిదాకాశరూప శివో